శాస్త్రం ప్రకారం ఇలాగే న్యూమరాలజీ ప్రకారం ఏ రోజు పుట్టిన వారు ఖచ్చితంగా కోటీశ్వరులు అయి తీరుతారు అనే విషయాల గురించి, వారి అదృష్టం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము ఎప్పటికప్పుడు పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా మనం న్యూమరాలజీ గురించి చూస్తే, న్యూమరాలజీలో రాడిక్స్ పుట్టిన తేదీ మొత్తం నుంచి సంగ్రహించబడుతుంది. ఆ రాడిక్స్ ఆధారంగా వ్యక్తి భవిష్యత్తు వ్యక్తిత్వం చెప్పబడుతుంది. ఏ నెలలోనైనా 7, 16 లేదా 25 తేదీల్లో పుట్టిన వారి సంఖ్య 7 అవుతుంది. న్యూమరాలజీలలో 7 సంఖ్య ఉన్న వ్యక్తులను చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. అంతేకాదు కుబేరుడి దయ పట్ల వీరి పట్ల మరింత ప్రేమతో ఉంటాడు. ఈ వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోరు. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతుంది. అందుకే లగ్నానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే జ్యోతిష్యంలో లగ్నం వ్యక్తి ప్రాపంచిక విషయాలను తెలియజేస్తుంది. రాశి అనేది ఆ వ్యక్తి మానసిక స్థితిని తెలియజేస్తుంది. చంద్రబలం బాగుంటే ప్రాపంచిక విషయాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తట్టుకునే ధైర్యం ఉంటుంది. అలాగే ప్రాపంచిక విషయాలు బాగున్నప్పటికీ చంద్రబలం సరిగా లేకపోతే ఏదో ఒక విషయంలో అసంతృప్తి విచారంతో ఉంటారు. మనం బాగా ధనవంతుల్ని చూసి మనం కూడా అలా లేమని విచారిస్తాం. కానీ వారు మనకంటే సంతోషంగా ఉన్నారని చెప్పడానికి లేదు కదా. అలాగే ఈ తేదీల్లో పుట్టిన వారు ఎలా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం. కుబేరుడి అనుగ్రహం ఎప్పుడు? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాడిక్స్ 7 కలిగిన వ్యక్తులు ఎల్లప్పుడూ డబ్బు పరంగా చాలా అదృష్టవంతులు. ఈ వ్యక్తులకు చాలా సంపదను కలిగి ఉంటారు. వారు అపారమైన సంపదకు యజమానులు అవుతారు. వీరిని పుట్టుకతో ధనవంతులని చెప్పవచ్చు. అలాగే తన జీవితంలో చాలా పురోగతి సాధించడం ద్వారా అతను చాలా డబ్బు సంపాదిస్తాడు. వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. రాడిక్స్ 7 ఉన్న స్థానికులు కుటుంబానికి కూడా చాలా అదృష్టవంతులు. పుట్టిన వెంటనే కుటుంబ సభ్యుల అదృష్టం కూడా మెరిసిపోతుంది. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం కూడా రోజుకు డబల్ అవుతాయి. డబ్బు ప్రవాహం వేగంగా మారిపోతుంది. కుటుంబం గౌరవం సమాజంలో ఒక్కసారిగా పెరుగుతుంది. అంతేకాదు వారంలో ఈ 3 రోజుల్లో పుట్టిన వారికి ఎప్పుడూ రాజయోగం ఉంటుంది. ఆ రోజులు ఏంటో వారికి ఎలా కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషి వ్యక్తిత్వానికి భిన్నమైన విషయాలు ఉంటాయి. ఈ విధంగా మనం ఆడుకునే పుట్టిన రోజు మన వ్యక్తిత్వంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు అని పిలువబడే 9 గ్రహాలు ఉన్నాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రంలో ఈ 9 గ్రహాలు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు మరియు కేతువులను ఛాయాగ్రహాలు అంటారు. అంటే వాటికి భౌతిక రూపం లేదు. కాబట్టి మొత్తం 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి వారంలోని ఒక రోజును సూచిస్తుంది. మీరు జన్మించిన వారం రోజున పాలించే గ్రహం ఉంది మరియు అది మీ పాత్రను అలాగే మీ రాశిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆ రోజు పుట్టిన వారికి ఆ గ్రహ రుణాలు ఉంటాయి. ఆ విధంగా మీ పుట్టినరోజు మీ గురించి ఏమి చెబుతుందో మీరు ఈ పోస్ట్లో చూడవచ్చు. ఆదివారం సూర్యునిచే పాలించబడుతుంది. ఆదివారం వారంలో మొదటి రోజు. ఆదివారం జన్మించిన వారు భూమిపై అదృష్టవంతులు. అయితే అన్ని గ్రహాలకు రాజు అయిన సూర్యుడు అలాంటి వారిపై చాలా ప్రభావం చూపుతాడు. సూర్యుడు ఈ వ్యక్తులకు కాంతి మరియు అయస్కాంతం శక్తిని అనుమతిస్తుంది. ఇది వారి పరిసరాలతో మెరుగ్గా కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. నాయకత్వం గురించి మాట్లాడే స్వేచ్ఛాయుతంగా ఉండే ఈ వ్యక్తులు పెద్దలు చెప్పే మాటలకు తలవంచకుండా తమ సొంత ఆలోచనలను సహకరించడానికి ఇష్టపడతారు. ఆదివారం జన్మించిన వారు ఒంటరిగా ఉన్నప్పటికీ సరదాగా ఉంటారు. అయినప్పటికీ వారు కొన్నిసార్లు చాలా స్వార్థపూరితంగా, సందేహాస్పదంగా, శక్తి లేని మరియు అసురక్షితంగా ఉంటారు. అలాగే వారు నిర్లక్ష్యం చేయకూడదు. సోమవారం చంద్రుని రోజు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు
మానవ భావోద్వేగాలు, కంఫర్ట్ జోన్, వారి దయగల స్వభావం మరియు వారు తమ భావాలను ప్రభావాన్ని ఎలా వ్యక్తపరుస్తారో నిర్ణయిస్తాడు. రాశి చక్రాన్ని స్వీయ ఆవిష్కరణకు సాధనంగా ఉపయోగించుకునేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన గ్రహంలలో ఇది ఒకటి. చంద్రుడు భూమి యొక్క అలలను ప్రభావితం చేసినట్లే సోమవారం జన్మించిన వారి మానసిక స్థితిని చంద్రుడు ప్రభావితం చేస్తాడని చెబుతారు. వారు ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. ఆశ్రయం మరియు స్థిరత్వం యొక్క భావాన్ని కలిగి ఉంటారు మరియు ప్రపంచంలో వారి స్థానం కోసం సహజమైన ఆకలిని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు తమ భావోద్వేగాలకు అనుగుణంగా ఉండాలని మరియు అనుకున్నట్లుగా విషయాలు జరిగినప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ప్రేమలో సోమవారం జన్మించిన వారు మరింత శ్రద్ధ గల వ్యక్తులు మరియు కెరీర్లో స్పష్టమైన లక్ష్యాలను కలిగి ఉంటారు. మంగళవారం అంగారకుడికి విరోచిత గ్రహం మార్స్ పాలిస్తుంది. ఇది భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ప్రజలపై దాని శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది మరియు అంగారక గ్రహంపై జన్మించిన వారు తమలో తాము నడిపించాలనే కోరికను కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులు తమను తాము మార్పుకు అనుగుణంగా మార్చుకుంటారు మరియు తెలియని ప్రాంతాలను అన్వేషించడానికి భయపడరు. అయితే మంగళవారం జన్మించిన వారు భౌతిక స్వభావం కలిగి ఉండవచ్చు. ప్రతికూల లక్ష్యాల విషయానికొస్తే మంగళవారం జన్మించిన వారు మాట్లాడే ముందు ఆలోచించరు. విమర్శించడం కూడా వారికి కష్టమే. వీరు వాటిని అన్వేషించడానికి ప్రయత్నిస్తే అవి చాలా పోటీగా ఉంటాయి. ఇది తరచుగా అనవసరమైన పరిస్థితులకు, ముఖ్యంగా వాదనలకు దారితీస్తుంది. బుధవారం బుధుడు పాలించబడ్డాడు. ఇది ఆర్థిక ప్రయాణం మరియు కమ్యూనికేషన్ కోసం ఒక గ్రహం. ఈ లక్షణం వారి మాటలతో మంచిగా మార్పుస్తుందని చెబుతారు. అయితే వారు మిమ్మల్ని తక్కువ చేసి చూపే సామర్థ్యాన్ని ఇస్తారు. వారు స్వభావంతో చాలా అజాగ్రత్తగా ఉంటారు. అలాగే సంవత్సరానికి 3 సార్లు బుధుడు మారడం వల్ల బుధగ్రహం మీద పుట్టిన వారి జీవితాల్లో తగినంత గందరగోళం ఏర్పడుతుంది. అయినప్పటికీ దానిని చూసి భయపడే బదులు మెరుగుపరచడంలో వారి నైపుణ్యం అనుకూలమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి సహాయపడుతుంది. బుధవారం జన్మించిన వ్యక్తులు వైఖరిలో చాలా తాత్కాలికంగా ఉంటారు మరియు ముఖ్యంగా వారి ప్రియమైన వారితో ప్రయాణించడానికి ఇష్టపడతారు. ప్రియమైన వారి గురించి మాట్లాడుతూ ప్రేమలో బుధవారం జన్మించిన వారు తమ జీవిత భాగస్వామి నుండి ఎక్కువ ఆశించరు. అయినప్పటికీ వారు సులభంగా ప్రవర్తిస్తారు మరియు వారి అజాగ్రత్త కారణంగా సంబంధాన్ని అమలు చేయడంలో ఇబ్బంది పడతారు. అంతేకాకుండా వారు మానసిక కల్లోలం చూసినప్పుడు నిశ్శబ్దంగా ఉండే వారి ధోరణి భావోద్వేగ బంధానికి అవకాశాన్ని తగ్గిస్తుంది. గురువారం ఒక వారంలో బృహస్పతి, విష్ణువు మరియు గురుగ్రహం యొక్క రోజును కూడా సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి అత్యంత శుభగ్రహంగా చెప్పబడింది. ఒకరి జాతకంలో గురువు సానుకూలంగా ఉన్నప్పుడు అది ఒక వ్యక్తి జీవితంలో ఎదుగుదల, సానుకూలత మరియు ఆశను తెస్తుంది. గురువారం జన్మించిన వారు జీవితంలో గొప్ప విషయాలను పొందుతారు. వారు సలహాలు ఇవ్వడంలో మంచివారు మరియు మానసికంగా పరిణితి చెందినవారు. అలాగే గురువారం జన్మించిన వారు కుటుంబ ఆధారితంగా ఉంటారు. మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి మీరు 10 పనులు చేయాలని ప్రయత్నిస్తే వారు 20 పనులు చేస్తారు. వారి కుటుంబంతో వారి అనుబంధం అలాగే ఉంటుంది. గురువారం జన్మించిన వారు అత్యంత భావోద్వేగంతో ఉంటారు. అయినప్పటికీ సులభంగా విసుగు చెందే వారి ధోరణి ఇతర వ్యక్తుల సంబంధాలలో అలసిపోయేలా చేస్తుంది. శుక్రవారం జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు అత్యంత సున్నితమైన గ్రహం. శుక్రుడు శుక్రవారం మాత్రమే కాదు, ప్రేమ, కళ, అందం, ఆనందాలు మరియు విలాసాలను కూడా పాలిస్తాడు. శుక్రవారాల్లో జన్మించిన వారు సహజంగా సోమరితనం మరియు కొంచెం సోమరితనం కలిగి ఉంటారు. శుక్రవారం జన్మించిన వ్యక్తులు తమ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ధోరణి కలిగి ఉంటారు. వారు దీన్ని చేయలేనప్పుడు వారు సాధారణంగా ఇతరులపై అసూయ పడతారు మరియు వారు వారితో పోటీ పడటం ప్రారంభిస్తారు. సంక్షిప్తంగా వారికి ఈగో
సమస్య ఉంది. శుక్రవారం జన్మించిన వారు సృజనాత్మకత అవసరమయ్యే ఉద్యోగాలలో ఉత్తమంగా ఉంటారు. వారు తక్షణమే ఆలోచనలను సృష్టించగలరు మరియు పరిపూర్ణ మనస్తత్వంతో పనులు చేయగలరు. అయితే శుక్రవారాల్లో జన్మించిన వ్యక్తులు సాధారణంగా ఆలోచనలు మరియు మానసిక శాంతి కోసం ఇతరులపై ఆధారపడతారు. వారు హృదయపూర్వకంగా సంబంధంలో పాల్గొంటారు. అది జీవితమైన ప్రేమైన వారి సామరస్యానికే విలువ ఇస్తారు. శనివారానికి అధిపతి శని. శనివారం జన్మించిన వారు దృఢమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు చాలా పరిణితి చెందినవారు మరియు వారి విధికి బాధ్యత వహిస్తారు మరియు ఆచరణాత్మక స్వభావం కలిగి ఉంటారు మరియు వ్యాపారంలో బాగా రాణిస్తారు. శనివారం పుట్టినవారు పిరికివారు కాబట్టి వారు తరచుగా వ్యతిరేక లింగాన్ని కనుగొనడంలో మరియు దాంతో కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎవరి దగ్గర ఉండాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. శనివారం జన్మించిన వారు సాధారణ వ్యక్తులు మరియు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు కానీ అద్భుతమైన సంస్థాగత నైపుణ్యానికి కలిగి ఉంటారు. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.